థై వ్యూవర్స్కి వచ్చిన వాళ్ళందరికి నమస్తే. టాక్సిక్ ట్రైలర్ ఫైనలీ వచ్చేసింది. ఇప్పటికే చాలా డిలేస్ అయింది మూవీ. ఫైనలీ 26 ఆగస్ట్కి రిలీజ్ లాక్ చేశారు. ఆల్రెడీ టీజర్ అండ్ సాంగ్స్ చూశాక మన రియాక్షన్స్ ఏంటో మీకు ఒక ఐడియా ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్కి వాళ్ళు క్లియర్గా కమ్యూనికేట్ చేశారు. మా సినిమాలో లాట్స్ ఆఫ్ సెక్స్ అండ్ వైలెన్స్ ఉంటుందని చెప్పేశారు. కానీ అదంతా పక్కన పెడితే అసలు యాజ్ ఎ ట్రైలర్ బాగుందా అంటే నాకైతే నో అనే చెప్తా. ఫస్ట్ అయితే ట్రైలర్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం. ఫాదర్ అండ్ సన్ మధ్య డ్రామా అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. యాక్షన్ సీన్స్ అయితే గ్రాండ్ గానే డిజైన్ చేశారనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. వీ కెన్ సీ ది స్పెంట్ లాట్. అదర్ దెన్ దాట్ నాకు ఇంకేం పాజిటివ్ అనిపించలేదు. ఇప్పుడు ట్రైలర్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. కియారా సర్కస్ లో వర్క్ చేస్తుంది అండ్ తనకి యష్ కి ఒక కొడుకు పుడతాడు అండ్ అక్కడి నుండే డ్రామా వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో బ్యాక్ స్టోరీ కూడా హింట్స్ ఇచ్చేశారు. నయన్ ఏమో యష్ ఈ సిటీని రూల్ చేయాలంటది. సిటీ డిజైన్ అంతా చూస్తే ఏదో యూరోపియన్ ఆర్ ఇటాలియన్ సిటీ లానే ఉంది. స్టోరీ మొత్తం అక్కడే అవుతుందా ఆర్ ఫిక్షనల్ సెట్టింగ్ లా యూజ్ చేసుకుంటారా ఇంకా తెలీదు. ఆల్సో ఇక్కడే హుమా కురేషి అండ్ తారా సుతారియా క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. స్టిల్ వీళ్ళెవరు ఏంటి ఇంకా క్లారిటీ రాలేదు. హుమా గెటప్ చూస్తే రైవల్ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీకి రిలేటెడ్ లానే ఉంది. తారా రోల్ ఇంకా చెప్పలేదు. ఇంకా బేసికలీ ఇక్కడ ఒక 1.5 minute ఆఫ్ వాట్ ఎవర్ దే మేడ్ అలా షార్ట్లు వేసుకుంటా వెళ్ళిపోయారు. కొంచెం స్టోరీ లైన్ అన్నా సెట్ చేస్తారేమో అనుకున్నా, బట్ జీరో. అసలు ఏం రివీల్ చేయలేదు. ఒక పాయింట్లో అసలు ఈ సినిమాలో స్టోరీ ఏమన్నా ఉందా అనే డౌట్ కూడా వచ్చింది. నాకైతే నమ్మకం లేదు. మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. మర్చిపోయా, రుక్మిణి వాసంత్ కూడా ఉంది. ఈమె క్యారెక్టర్ కూడా తెలీదు. చూస్తే ఏదో బాడీ గార్డ్లా ఉంది. కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏం చేస్తుందో ఈ మూవీలో. జస్ట్ 2-3 షాట్స్ ఉన్నాయంతే ఈమెవి. ఇంకా తర్వాత కొడుకు యష్ క్యారెక్టర్ కూడా తీసుకొచ్చారు. చీక్ మీద బుల్లెట్స్ కార్ చూడొచ్చు. చిన్నప్పుడు గన్తో కాల్చినప్పుడు వస్తుంది ఇది. మేబీ కియారా పోవడానికి డాడే కారణమని రాయన్ మీద రివెంజ్ కోసం వస్తాడేమో. వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ కూడా పెట్టారు. కానీ తమ్నైల్లో 3 యష్లు ఉన్నారు. సో సీక్రెట్ థర్డ్ రోల్ ఏమైనా ఉందా ఆర్ జస్ట్ రాయా ఓల్డ్ వర్జనా ఇంకా చెప్పలేం. ఇంకా ఈ ట్రైలర్లో నచ్చలేదన్నవి ఏమని చెప్తాం ఎన్నని చెప్తాం. సరే ట్రై చేద్దాం. ఫస్ట్, ఎవ్రీథింగ్ లుక్స్ సో జెనరిక్. ఇప్పటిదాకా మనం చాలా సార్లు చూసిన క్యారెక్టర్స్ని తిప్పి తిప్పి ఇంకో కొత్త సెట్టింగ్లో ప్రెజెంట్ చేస్తున్నారు అనిపించింది అంతే. అండ్ ద రైటింగ్ ఇస్ బ్యాడ్, లైక్ రియలీ బ్యాడ్. అసలు ఆ డైలాగ్స్ కూడా చాలా వానబీ ఎడ్జీ ఉన్నాయి. ఏదో కూల్ అనిపించుకోవాలని ట్రయింగ్ హార్డ్లా ఉన్నాయి అంతే. లైక్ బూడిదని నోస్తో పీల్చాలి డైలాగ్, ఐమ్ హిజ్ రెగ్యులర్ అంటే ఐమ్ హిజ్ పర్మనెంట్ అనడం. ఇంకా డు ఐ లుక్ సివిలైజ్డ్. అసలు ఎవడ్రా ఈ డైలాగ్స్ రాసింది అనిపించింది. ఐ మీన్ మనకి తెలుసులే ఎవరు రాశారో, బట్ లెట్స్ నాట్ టేక్ నేమ్స్ హియర్. ఇట్లా వన్ లైనర్సే కాదు, నార్మల్ డైలాగ్స్ కూడా చాలా జనరిక్ ఉన్నాయి. సరే డైలాగ్స్ కొంచెం పక్కన పెట్టేద్దాం. ఓవరాల్ టోన్ గురించి మాట్లాడుకుందాం. అగైన్ ఫుల్ క్లారిటీతో చూపెట్టారు మా సినిమాకి వస్తే మీకేం చూపిస్తామని. కానీ అగైన్ ద క్వశ్చన్ ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఐ డోంట్ థింక్ సో. ఏదో ఆల్ఫా మేల్ లాగా ప్రాజెక్ట్ చేయడం, వైలెన్స్, గన్స్ షూట్ చేయడం, బ్లాస్ట్లు, బ్లడ్, ఇట్స్ లైక్ 5 yearsలో ఇండియన్ సినిమాలో వర్క్ అయినవన్నీ కలిపి కిచిడి కొట్టారనిపించింది టు బి ఆనెస్ట్. ఇంకా ఆ న్యూడ్గా ఉండే సీన్ అయితే డెఫినెట్లీ యానిమల్లో వర్క్ అయింది అనేసి ఇక్కడ పెట్టారన్నట్టే ఉంది. అసలు మూవీ కోర్ ఎమోషనే హెవీలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యానిమల్లా ఉంది. వాట్ ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ప్రొటెక్టింగ్ డాడ్ రివెంజ్ కోసం ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టే ఉంది. అగైన్ మేబీ మూవీలో పర్పస్ ఉండొచ్చేమో, బట్ ది ఐడియా బిహైండ్ ద ప్రెజెంటేషన్ అయితే ఖచ్చితంగా ఇమిటేషనే. అందుకే ఈ ట్రైలర్ మొత్తం ఏదో ఫేక్ అనే అనిపిస్తుంది. స్పీకింగ్ ఆఫ్ ఫేక్, విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగానే ఉంది, బట్ చాలా చోట్ల ఇంకా అన్ఫినిష్డ్ ఉంది. రిలీజ్ టైంకైనా ఫినిష్ చేస్తారో లేదో చూడాలి. ఇంకా ట్రైలర్లో కొంచెం డీసెంట్ థింగ్ ఏమైనా ఉందంటే అది మ్యూజికే. లైక్ ఇట్స్ నథింగ్ న్యూ ఆర్ క్రేజీ, బట్ ఇట్స్ ఓకే కంపేర్ టు అదర్ ఆస్పెక్ట్స్. నాకైతే క్రింజ్, ఎక్కువ ట్రైంగ్ టూ హార్డ్ టు బీ కూల్ అనే అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ చేసేయండి. అలానే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూవర్స్.